జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 196 అశ్వత్థామ అపాండవం కావాలని బ్రహ్మశిరో నామకాష్టాన్ని ప్రయోగించుట. అర్జునుడు కూడా బ్రహ్మశిరో నామకాష్టాన్ని ప్రయోగించుట. చూద్దాం ఎలా ఉందో ఈ ఎపిసోడ్లో. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు, మహర్షి ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సూచనలు విన్న ధర్మరాజు అర్జునుడు బయలుదేరారా? ఎలా వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు చెప్పండి అని అడిగాడు. వైశంపాయన ఋషి చెప్తున్నాడు, రాజన్, శ్రీకృష్ణ పరమాత్మ సూచనలు విన్నటువంటి ధర్మరాజు అర్జునుడు బయలుదేరారు. అక్కడ రాణులకు రక్షణగా సాత్యకి మరియు సహదేవుడు ఉన్నారు. సకల లోకాలను పరిపాలిస్తూ ఉండేవాడు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడే నేడు రథసారథి కాగా రథంపై అధిష్ఠించారు అర్జునుడు, ధర్మరాజు. ఆ త్రైలోక్య పూజ్యుడు శ్రీహరి రథాన్ని సారథ్యం చేస్తూ ఉండగా అతని సొంత రథం అయి ఉన్నది. ఆ రథానికి అతని యొక్క అశ్వములు శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక అనే గుర్రాలు పోంచబడి ఉన్నవి. శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యంలో ఆ రథంతో ఉన్నటువంటి అర్జున ధర్మరాజులు అతి త్వరగా వ్యాస మునీంద్రుల వారి ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఆ వ్యాస మునీంద్రుల వారి ఆశ్రమంలో ఒక మూలగా శరీరం మొత్తం బూడిద మట్టి పూసుకొని తపస్సులో కూర్చున్నాడు అశ్వత్థామ. అతడిని చూశాడు భీమసేనుడు. ఓరి నీచ బ్రాహ్మణ కుమారుడా, దుష్టుడా అశ్వత్థామ, నీవు గత రాత్రి ఘోర పాపములు చేసి ఉదయానికే మునివి ఎట్లాగయ్యావు? నీచుడా, నీకు చావు తప్పుతుందా? లేచి రమ్ము. కళ్ళు తెరిచాడు గురుపుత్రుడు అశ్వత్థామ. చూశాడు భీమసేనుడిని. మహోగ్రంగా ఉన్నాడు. ఆ వెనుకనే ఉన్నారు శ్రీకృష్ణ అర్జున ధర్మరాజులు. చూశాడు. అశ్వత్థామకు తెలుసు అర్జున, శ్రీకృష్ణ, భీమసేనుల యొక్క గొప్ప దివ్యాస్త్ర శక్తిని. వెంటనే తన పక్కనే ఉన్న ఒక రెల్లు పొదలోని ఒక రెల్లు ముక్కను చీల్చి తీశాడు. తండ్రి ఇచ్చినటువంటి దివ్యాస్త్రాన్ని, బ్రహ్మశిరో నామకాష్టాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. కానీ తండ్రి చెప్పినటువంటి నీతి నియమాలు, ఏ పద్ధతిలో ఆ అస్త్రాన్ని వాడాలో మరిచిపోయేట్లుగా దాన్ని ఆ తెల్లుపోచ, ఆ గడ్డిపోస పైన అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ రెల్లుపోస గడ్డిపోస పైన బ్రహ్మశిరో నామకాష్టాన్ని ఆ బ్రాహ్మణ వీరుడు మంత్రిస్తూ అపాండవం జరగాలి అంటూ ఆ అర్జున, భీమసేన ధర్మరాజుల పైన ప్రయోగిస్తూ విసిరాడు. మంత్ర ప్రాబల్యంతో ఉన్నటువంటి ఆ బ్రహ్మశిరోనామ కాస్త్రం బుగబుగమంటూ ఘోరమైన మంటలతో రేపుతూ భూమి ఆకాశాలను కలుపుతూ దగ్ధం చేస్తూ ముందుకు వస్తోంది. చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున, ఆ వస్తున్నది బ్రహ్మశిరో నామకాస్త్రం. దానిని మళ్ళా బ్రహ్మశిరో నామకాస్త్రం వేసే మనం ఉపసంహరణ చేయాలి, లేకుంటే ఆగదు. మహాశక్తివంతమైనది, త్వరగా ప్రయోగించు అనగా అర్జునుడు రథము దిగి తన గురువు ద్రోణాచార్యుడికి ఆ బ్రహ్మశిరో నామకాస్త అధిదేవతకు నమస్కారం చేసి ఒక శరము తీసి ఆ శరము పైన బ్రహ్మశిరో నామకాష్టాన్ని, మంత్రాన్ని స్మరించి ప్రయోగించి అంటూ ఉన్నాడు, ఓ మహాస్త్రమా, గురుపుత్రుడైనటువంటి ఈ అశ్వత్థామను సంహరించకు. అతడు వేసినటువంటి ఆ బ్రహ్మశిరో నామకాష్టాన్ని ఉపసంహరణ చేయి. నేను, నా అన్నదమ్ములు ఎవరు ఎట్టి శ్రమకు, బాధకు, నాశనానికి మేము గురి కాకూడదు అంటూ వేశాడు. అక్కడ అశ్వత్థామ ప్రయోగించినది బ్రహ్మశిరో నామకాస్త్రం. పాండవులంతా నాశనం అయిపోవాలి, అపాండవం జరగాలని
ఇక్కడ అర్జునుడు వేసినది బ్రహ్మశిరో నామకాస్త్రమే. అశ్వత్థామ సరిపోరాదు, కానీ అతను వేసినటువంటి అస్త్రాన్ని నిర్వీర్యం చేయాలి, పాండవులకు ఎట్టి హాని జరగకూడదు అని మంత్రం చేసి అస్త్రానికి ఆదేశాలు ఇచ్చాడు అర్జునుడు. ధర్మం తప్పనివాడు కదా. ఇరువురు విడిచిపెట్టినటువంటి బ్రహ్మశిరో నామకాష్టాలు ఆకాశములో దీర్ఘంగా పోరాడుతున్నాయి. ఘోరంగా పోరాడుతుంటే భూమి ఆకాశాలు దద్దరిల్లుతూ ఉన్నాయి. అంతకంతకు అస్త్రశక్తిని పెంచుతున్నాడు అశ్వత్థామ. చూశారు వ్యాసుల వారు, నారద మహర్షి ఆకాశంలో నుండి. నారద మరియు వ్యాసమునిందుల వారు ఇలా ఇలుగెత్తి కేకిస్తున్నారు. అశ్వత్థామ, అర్జున, మీరు బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని సామాన్యులపైన సామాన్య యుద్ధంలోన ప్రయోగించరాదు అని మీకు బ్రహ్మదేవుడు, అగస్త్య మహర్షి, ద్రోణాచార్యులు వారు చెప్పి ఉన్నారు కదా. మరి ఈ యుద్ధంలో ఎందుకు వారిని ప్రయోగించారు? దీనివల్ల సర్వజన నష్టము జరుగుతున్నది చూడండి. కనుక మీ ఇద్దరు కూడా మీ అష్టాలను ఉపసంహరణ చేయండి అని కోరారు. అంతటా అర్జునుడు నారద మునిందుల వారికి, వ్యాస మునిందుల వారికి నమస్కరించి, మహాత్ములారా, నేను నేసినటువంటి ఈ బ్రహ్మశిరో నామకాస్త్రం అశ్వత్థామను సంహరించరాదు, పాండవులను కాపాడు, ఆ అస్త్రాన్ని మాత్రం నిర్వీర్యం చెయ్యి అనే ఉత్తర్వు ఇచ్చే నేను ప్రయోగం చేశాను. కనుక అశ్వత్థామ ప్రాణానికి ఎట్టి హాని ఉండదు. మహాత్ములారా, మీరు గనక నాకు ఆదేశం జారీ చేస్తే నేను ఇప్పుడే నా యొక్క ఈ బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ఉపసంహరణ చేస్తాను అని అన్నాడు అర్జునుడు. అప్పుడు నారద మునిందుల వారు, వ్యాసమునుల వారు ఇలా అంటున్నారు. అశ్వత్థామ, అటు చూడు, అర్జునుడు తాను వేసినటువంటి బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ఉపసంహరణ చేస్తున్నాడు. నీవు కూడా నీ అస్త్రాన్ని ఉపసంహరణ చెయ్యి. ఆ పైన నీవు చేసిన ఘోర అకృత్యాలు, నిద్రిస్తున్న వారిని సంహరించుట, దానికి గాను నీకు ఆత్మహత్య సదృశ్యమైనటువంటి నీ మహత్తు గల మణిని పెకలించి అర్జునునికి లేదా ధర్మరాజుకు ఇమ్ము, అదే నీకు శిక్ష అన్నారు ఆ మునీశ్వరులు ఆకాశంలో నుండి. వారితో మాట్లాడుతున్నాడు అశ్వత్థామ. మహర్షులారా, ఈ పాండవులు నా మిత్రుడు దుర్యోధనుడిని అన్యాయంగా సంహరించారు మరియు అతని బొక్కసములో గల రత్నాలు, మనులు, మాణిక్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వీరికి అది చాలక నా మహత్తు గల నా యొక్క మణిని కూడా తీసి వారికి ఇవ్వాలా? ఈయన శిరోరత్నం వల్ల నాకు సర్పభయము, అగ్ని భయము, నీటి భయము, చోర భయము, దైత్య రాక్షస భయము, ఆకలి దప్పులు, నిద్ర రోగము లేకుండా ఉన్నాను. ఇట్టి మణిని నేను పెకిలించి తీసి వారికి ఇవ్వాలా? నేను నా ఈ మహత్తు గల శిరోమణిని తీసి వారికి ఇస్తే నాకు హీనగతి కలుగుతుంది అనగా అంటున్నారు ఆ మహర్షులు ఆకాశం నుంచి. బ్రాహ్మణపుత్ర అశ్వత్థామ, ముందు నీవు నీ అస్త్రాన్ని ఉపసంహరణ చేయి. సర్వ అస్త్రశస్త్రము సంపన్నుడు ఆ ఫల్గునుడు, అతడిని నీవు ఎప్పుడూ గెలవలేవు. నీకు తెలుసు కదా అతని శౌర్యము, శక్తి, సామర్థ్యము. అర్జునుడు శివసముడు, అతడిని గెలువట నీకు అసాధ్యం. గనుక అస్త్రాన్ని ఉపసంహరణ చేసి నీ యొక్క శిరోరత్నాన్ని పెకలించి తీసి అర్జునుడి చేతిలో పెట్టు, అదే నీకు తగిన శిక్ష. అలా చేసి నీ ప్రాణాలను కాపాడుకో. సరే మహర్షులారా, మీరు చెప్పగా నేను కాదని అడగనలా? నా యొక్క ఈ శిరోరత్నాన్ని పెకలించి తీసి అర్జునుడికి ఇత్తును, కానీ నేను నా యొక్క ఈ అస్త్రాన్ని వెనుకకు ఉపసంహరణ చేయను. మహర్షులారా, నేను ఈ అస్త్రాన్ని ఇప్పుడు నేను ప్రయోగించుట అధర్మము, పాపము అని తెలిసియే చేశాను. ఈ అస్త్రము పాండవులను కాకపోయినా వారి కుమారుల పత్నుల గర్భములలో ఉన్నటువంటి శిశువులను కూడా సంహరించియే శాంతి పొందుతుంది ఈ అస్త్రము, అది తప్పదు అని అన్నాడు. గురుపుత్ర,
అశ్వత్థామ, మునుపు నువ్వేం చెప్పితివి? అస్త్ర ప్రయోగము నాడు పాండవ పత్రుల యొక్క గర్భాలు విచ్ఛిన్నం చేయవాలని కోరితివి కదా, అటులనే కానిమ్ము. కానీ నేడు మరల ఎందుకు పాండవ కోడండ్ర గర్భములు కూడా విచ్ఛిన్నము కావాలని కోరుతున్నావు? అది నీకు ధర్మము కాదు కదా, మరలా ఎందుకు ఇట్టి పాపములు చేయుచుంటివి అని అడిగాడు వ్యాసుల వారు. గనుక నీవు మునుపు ఏదైతే నీ అస్త్రానికి ఆదేశం ఇచ్చేతివో ఆ ఆదేశమనే ఖరారు చేసుకొని నీ యొక్క అస్త్రాన్ని ఉపసంహరణ చేయి అని అన్నాడు వ్యాసుల వారు. మహానుభావ వ్యాసమునీంద్ర, అలాగునే మీ మాటల ప్రకారం నేను అస్త్రాన్ని పాండవ పట్టుల వరకు పరిమితం చేసి ఉపసంహరణ చేస్తాను అని చెప్పి బయటికి చెప్పాడు. కానీ ఆ దుష్ట బాపడు లోపల మాత్రము అస్త్రానికి ఈ విధంగా ఆదేశిస్తున్నాడు. ఓ మహాస్త్రమా, ఆ పాండవుల పత్రుల గర్భాలను పాండవుల కోడండ్రు గర్భాన్ని విచ్ఛిన్నం చేసి అప్పుడు శాంతి పొందుము అని ఉత్తర్వు జారీ చేశాడు. ఆ మహాస్త్రానికి మనసు లోపల, బయటికి మాత్రము ఆ విషయం చెప్పలేదు. జనమేజయ మహారాజు అంటున్నాడు, మహానుభావ వైశంపాయన మహర్షి ఇలా బయటికి ఒక మాట చెప్పాడు అశ్వత్థామ, పాండవ పత్నులు గర్భముల వరకు అన్నాడు. మరి లోపల మాత్రము పాండవ పత్నులు పాండవ కోడండ్రు గర్భములు కూడా విచ్ఛిత్తి చేయవలనని అష్టానికి ఆదేశం ఇచ్చాడు. మరి ఈ విషయము వ్యాసుల వారికి కానీ శ్రీకృష్ణ పరమాత్మకు కానీ తెలియలేదా? రాజన్, శ్రీకృష్ణ పరమాత్ముడు వ్యాసుల వారు ఆ పైన నారద మహర్షి కూడా ఈ దుష్ట బ్రాహ్మణుడి మనసులోని మాట ఉద్దేశము అర్థం చేసుకున్నారు. బయటికి మాత్రము పాండవ పత్నుల గర్భముల వరకు విచిత్ర చేసి శాంతి పొందమని చెప్పాడు. వ్యాసుల వారి మాట విని లోపల మాత్రం అస్త్రానికి ఇచ్చిన ఉత్తర్వు ఏమిటంటే, పాండవ పత్నుల గర్భములు పాండవ కోడండ్రు గర్భము కూడా విచ్చిత్తి సంధి శాంతించుము అంటే పాండవుల భార్యలు పాండవుల యొక్క కోడళ్ళ కడుపుల్లో ఉన్నటువంటి పిండాలను కూడా విచిత్తి చేసి అప్పుడు శాంతి పొందమని బ్రహ్మశిరో నామకాష్టానికి ఉత్తర్వు జారీ చేశాడు ఆ దుష్ట బ్రాహ్మణుడు మహారాజా. ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్థమైనది, వ్యాసుల వారికి అర్థమైనది, నారద మహర్షికి అర్థమైనది. జై శ్రీమన్నారాయణ.